హలో గాయస్, అయితే మరి బుచ్చిబాబు గారు అయితే లాస్ట్ మినిట్లో హ్యాండ్ అవ్వడం జరిగిందనమాట. సో అంటే నిన్నటి నుంచి కూడా డౌట్ ఉన్నది నాకు ఎక్కడంటే, మూర్తి గారు ఉన్నారు కదా, సో ఆయన అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నారు. సో గ్లిమ్స్ అయితే రాకపోవచ్చు, సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని చెప్పి ముందు నుంచే చెప్పారు ఆయన. బట్ అగైన్ మనం ఉండలేకపోతున్నాం అనమాట. సో నేను కూడా వరుస పెట్టి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రీసెంట్గా వచ్చిన అప్డేట్లో కూడా ఏంటంటే ఫస్ట్ లుక్ అనే మెన్షన్ చేశారు, కానీ టీజర్ అని కానీ గ్లిమ్స్ అని కానీ మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ లెక్కను చూసుకుంటే మూవీ టీం అయితే ఫ్యాన్స్ను నిండా ముంచేసింది అనమాట. సో అంటే ఎన్ని రోజుల నుంచి అసలు షూటింగ్ చేసుకుంటున్నారు, అట్లీస్ట్ ఆ టీజర్ కట్ చేయడానికి టైం లేదా అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనమాట. ఈవెన్ పర్సనల్గా నాకు కూడా కొంచెం చిరాగ్గానే ఉంది గైస్. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో వచ్చేది ఒకే రోజు వస్తుంది, ఒకే రోజులో మనం ఏంటంటే చరణ్ గారి నుంచి అలాంటి సెలబ్రేషన్ అయితే చూడాలనుకుంటాం. సో ఎవరికైనా అది కామనే. బట్ మూవీ యూనిట్ వాళ్ళు సడన్గా లాస్ట్ మినిట్లో టీజర్ కాదు ఫస్ట్ లుక్ మాత్రమే వస్తుంది అని అనౌన్స్ చేసేటప్పటికి ఇంకా ఫ్యాన్స్ గుండెల్లో రాయపడినట్టు అయిందనమాట. సో అంటే చాలామంది అప్సెట్ అవుతున్నారు అనమాట. సో ఈవెన్ నాకు కూడా అంటే టీజర్ వస్తుంది, గ్లిమ్స్ వస్తుంది 56 seconds అని కూడా చెప్పారు. ఎందుకంటే ఎడిట్ రూమ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే నేను అది మీకు చెప్పాను గైస్. బట్ అగైన్ ఇప్పుడు రీసెంట్గా అయితే సడన్గా మార్చేసారు. లాస్ట్ మినిట్ ప్లాన్లో అంటే టీజర్ కాదు ఫస్ట్ లుక్ వస్తుంది అని చెప్పి ఇంకా ఫిక్స్ చేసేసారనమాట. అయితే మరి రేపు మార్చి 27వ తేదీన మనకైతే ఫస్ట్ లుక్ అయితే రాబోతుంది గైస్. సో ఈవెన్ ఆ బ్యాక్ నుంచి చూసినప్పుడు కూడా నిజంగా అయితే చాలా వైలెంట్గా కనిపిస్తున్నారు చరణ్ గారు. సో అంటే ఒక చేతిలో చుట్టపట్టుకొని, అది కూడా మిడిల్ ఫింగర్లో. సో అంటే చాలా ఏదో కొత్తగానే ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. మనం ఫస్ట్ లుక్ వచ్చే వరకు చూడాలన్నమాట. టైటిల్ రివీల్ అన్నారు, టైటిల్ రివీల్ ఎప్పుడో అయిపోయింది పెద్ద అని చెప్పి ఆల్ ఓవర్ సోషల్ మీడియా అంతా తెలిసింది ఆ టైటిల్. అలాగే అందరు కూడా క్యాచ్గా ఉందని కూడా చెప్తున్నారనమాట. సో ఇంకా టైటిల్తో పని లేదు, ఇంకా ఫస్ట్ లుక్ వస్తే దాన్ని ఇంకా బ్యానర్స్ కొట్టుకోవడం, ఇంకా ఆ పెండింగ్ వర్క్సే ఉన్నాయన్నమాట. సో మరి మీరు ఏమనుకుంటున్నారు? సో బ్యాక్ సైడ్ ఆ పోస్టర్ చూసి అలాగే ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి.